పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ స్పోక్స్ పర్సన్ వాళ్ళు పొద్దున మాట్లాడుతూ ఏమన్నా అంటే కాశ్మీర్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అంట. సో కాశ్మీర్ అనేది ఎప్పటి నుంచో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యన ఒక డిస్ప్యూట్గా నడుస్తుంది. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది, దానికోసమే పాకిస్తాన్ పోరాడుతోంది అని కామెంట్ చేసుకొచ్చాడు. అయితే ఇక్కడ నాది ఒకటే డౌట్, అరే నాయన 1948లోనే ఆల్రెడీ యుద్ధం జరిగిన టైంలో కాశ్మీర్ని ఇండియాకి రాసిచ్చేశాడు కాశ్మీర్ రాజు అప్పుడు, అంటే ఇండియాలో కలిపేస్తున్నామని. కాశ్మీర్ కంప్లీట్గా ఇండియాలో ఒక భాగం, ఒక రాష్ట్రం. 370 తీసేసిన తర్వాత కంప్లీట్గా ఇండియాలో ఒక రాష్ట్రం అయిపోయింది. అసలు నాకు అర్థం కాదు, మీరు ఎలా మాట్లాడతారంటే ఒక లవర్ తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది, భర్త వెళ్ళిపోయింది, అయినా సరే ఇప్పటికీ కూడా కోర్టుకి పోలీసుల దగ్గరికి పోయి ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో ఆనందంగా లేదు, ఆ అమ్మాయి తన భర్త దగ్గర ఉండాలనుకోవట్లేదు అని పోలీసుల దగ్గర కంప్లైంట్లు ఇస్తూ కోర్టు ఎక్కుతూ ఇవన్నీ చేస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అరే నాయన నేను నా భర్తతో హ్యాపీగానే ఉన్నాను, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, ఇవి వదిలిరా నన్ను అంటే వదలడం. అలాంటి మెంటాలిటీతో బతుకుతున్నారు మీరంతా కూడా, నాకు అర్థం కావట్లేదు. కాశ్మీర్ ఆల్రెడీ ఇండియాలో కలిసిపోయిన తర్వాత, ముఖ్యంగా 370 తీసేసిన తర్వాత హ్యాపీగా ఉన్నారు అక్కడ జనాలు, చాలా హ్యాపీగా ఉన్నారు. మీ చేతిలో ఉన్న పీఓకేలో జనాలు ఇంకా హ్యాపీగా లేరు, మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ మీరు మాత్రం ఇండియాలో ఉన్న కాశ్మీర్లోనే జనాలు హ్యాపీగా లేరు, ఇండియాలో ఉన్న కాశ్మీర్లో ఉన్న జనాల్ని తొక్కేస్తున్నారు అని ఏదో మీకు తెలియని ఒక కళల ప్రపంచంలో బతికేస్తూ దాన్నే ప్రోపగండాగా కాశ్మీర్లో మీ అండర్లో ఉన్న పీఓకేలు అండ్ పాకిస్తాన్లో దాన్నే ఒక ప్రోపగండాలాగా ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికన్నా ఆపండ్రా, ఇంత యుద్ధం జరిగినా కనీసం మీ బతుకు డబ్బు లేక యుద్ధం టైంలో కూడా అడుక్కోవాల్సి వచ్చింది మీరు. అలాంటి వాళ్ళు మీరు మీకెందుకు ఇవన్నీ కాశ్మీర్ గురించి? మేము చూసుకుంటాం కాశ్మీర్ గురించి. ఆ పీఓకే కూడా మీ దగ్గర నుంచి ఎప్పుడొకప్పుడు లాగేసుకుంటాం. వాళ్ళకు కూడా మీ నుంచి స్వేచ్ఛనిచ్చి ప్రశాంతంగా బతికేటట్టు చేస్తాం.